కొత్త రిఫార్మ్స్ చేయడం జరిగింది. సో ప్రతి ఎగ్జామ్కి మధ్యలో ఎట్లయితే మనకు సిబిఎస్ఈ ఐబీ ఎగ్జామ్స్లో గ్యాప్ ఉంటుందో ఈసారి మనం కూడా 4 నుంచి 5 రోజుల గ్యాప్ ప్రతి ఎగ్జామ్ మధ్యలో ఇవ్వడం జరిగింది. సో ఇది పేరెంట్స్, తర్వాత ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్, గవర్నమెంట్ స్కూల్ మేనేజ్మెంట్, పిల్లలు అందరి నుంచి కూడా దిస్ వాజ్ వెల్ అప్రిషియేటెడ్. సో దీంతో పిల్లోడికి అందరికి కూడా ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆడే రెస్ట్ చేయడం, తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావడం చాలా మంచి టైం వచ్చింది. సో దిస్ వాజ్ న్యూ ఇనిషియేటివ్ దట్ వాజ్ స్టార్టెడ్ దిస్ ఇయర్. తర్వాత మన గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చినట్టయితే ఈ గ్యాప్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ పీరియడ్లో కూడా all teachers of government and local body schools, they were available in the school ki malli exam conduct cheskoni aa gap period lo andaru HMs kuda aa school premises lo available unde tada pillala doubts anni kuda clear cheyadam jarigindi. ఈసారి ఎస్ఎస్సి సిలబస్ అంతా కూడా టైమ్లీ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ మన ఏదైతే రెమిడియల్ కోచింగ్ ఉంటుందో దానికోసము అభ్యాస దీపికాస్ కూడా ఆల్ 7 సబ్జెక్ట్స్లో, ఇంతకుముందు మనం 3 సబ్జెక్ట్స్లో ఇస్తుండే ఈసారి 7 సబ్జెక్ట్స్ కూడా ఎస్సీఆర్టీ ద్వారా ప్రిపేర్ చేసి అందరి పిల్లలకు కూడా డిసెంబర్లో ఇవ్వడం జరిగింది. సో దాట్ వాజ్ ఆల్సో బెనిఫిషియల్ టు ద స్టూడెంట్స్. ఈసారి మన గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ నుంచి కూడా లాట్ ఆఫ్ న్యూ ఇనిషియేటివ్స్ వచ్చినాయి. ఒకటేమో అన్ని సెంటర్స్లో క్లాక్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాట్సాప్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం, సెంటర్కి వెళ్ళేటప్పుడు క్యూఆర్ కోడ్ చేయడం, ఇవన్నీ కూడా మన ఈసారి ఎస్ఎస్సి ఎగ్జామ్లో యాజ్ ఎ రిఫార్మ్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. సో మన డిపార్ట్మెంట్లో ఐ జస్ట్ హ్యావ్ ఫ్యూ స్లైడ్స్. దీంట్లో మనము లాస్ట్ 2 years నుంచి ఏమేమి చేస్తున్నాం అండ్ నెక్స్ట్ 26-27లో మన డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఏమున్నాయి కూడా వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఎ స్లైడ్. సో లాస్ట్ 2.5 years మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హ్యాస్ మేడ్ ట్రిమెండస్ ప్రోగ్రెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ హానరబుల్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ ఈజ్ బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. లాస్ట్ 2 yearsలో మన పీటీఆర్ చాలా మంచిగా పెరిగింది. మనం ఒక 10,000 టీచర్స్ని రిక్రూట్ చేయడం జరిగింది. తర్వాత ఒక 1,300 కాంట్రాక్ట్ టీచర్స్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. ఈ 2 చేయడం వల్ల మన పీటీఆర్ చాలా బెస్ట్ ఇన్ ద కంట్రీ అయింది. 17:1 అంటే ప్రతి 17 మంది పిల్లలకు ఒక టీచర్ని మనం పొజిషన్ చేయగలిగినాం. అదేవిధంగా గ్రూప్ 3 ద్వారా కూడా మనకు జూనియర్ అసిస్టెంట్స్ 137 మంది రావడం జరిగింది. అండ్ ప్రమోషన్స్ కూడా లాస్ట్ 2 years నుంచి రెగ్యులర్ చేస్తున్నాం. అంతకుముందు ఇయర్ ఒక 21,000 చేశాము. లాస్ట్ ఇయర్ కూడా మనము 25-26లో ఒక 4,000 ప్రమోషన్ చేయడం జరిగింది. సో పిల్లలందరికీ కూడా మనం ఎఫ్ఆర్ఎస్ ఆల్రెడీ 2 years నుంచి చేస్తున్నాం. టీచర్స్ కూడా ఇయర్ ఇంట్రడ్యూస్ చేసినాం. పిల్లల అటెండెన్స్ కూడా ఆల్మోస్ట్ నౌ ఇట్ ఈస్ క్లోజ్ టు 77% యావరేజ్ అటెండెన్స్ మన పిల్లలది మేము రెగ్యులర్ అనాలిసిస్ చేస్తున్నాం. 77% వచ్చింది. అండ్ టీచర్స్ది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 99. ఇఫ్ యూ యాడ్ దేర్ అటెండెన్స్ అండ్ లీవ్స్ కలుపుకుంటే 99% ఆఫ్ ద టీచర్స్ ఆర్ నౌ గివింగ్ ఎఫ్ఆర్ఎస్. సో దిస్ హ్యాస్ బీన్ ఎ న్యూ అడిషన్ దిస్ ఇయర్. నెక్స్ట్, this is about the breakfast scheme. Mana midday meal also this year we have made all the midday meal entire program isari midday meal online chesam from November nunchi entire midday meal has become online and all payments for midday meals also are being released on time. Next year nunchi 26-27 nunchi breakfast scheme is being introduced by the government. Mottam pre primary nunchi intermediate varaku ee breakfast scheme lo andaru pillalu kuda include cheyabadutadi. ఆల్రెడీ మనము రాగి జావా 3 రోజులు ఇస్తున్నాం. నెక్స్ట్ 3 days మిల్క్ కూడా అందరి పిల్లలకి ఫ్రమ్ నెక్స్ట్ జూన్ ఇవ్వడానికి గవర్నమెంట్ డిసైడ్ అయింది. సో ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ఫ్రమ్ నెక్స్ట్ జూన్ అంటే 26-27 స్టార్టింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ నుంచి దిస్ ఈస్ ద న్యూ ప్రోగ్రామ్ విచ్ ది గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ అప్రూవ్డ్. దిస్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ జూన్ ఆఫ్ 2026. నెక్స్ట్, కమింగ్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్, మీ అందరూ చూసినట్టయితే దేర్ ఈజ్ అన్ ఎక్సోడస్ ఫ్రమ్ రూరల్ ఏరియా టు అర్బన్ ఏరియా. సో దాంట్లో భాగంగానే యాజ్ పర్ ది విజన్ ఆఫ్ ది హానరబుల్ సీఎం క్యూర్ ఏరియాలో అంటే మన ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి గవర్నమెంట్ హ్యాస్ ప్రిపేర్డ్ ఎ ప్లాన్. సో దీంట్లో భాగంగా ఒక 11 కొత్త స్కూల్ కాంప్లెక్స్ని మనము ఆల్రెడీ గవర్నమెంట్ జీవో వచ్చింది, డిజైన్స్ కూడా తయారైనాయి. అండ్ 11 కొత్త న్యూ స్కూల్ కాంప్లెక్స్ ప్రభుత్వం ఈ ఇయర్ కడుతుంది. అండ్ ఒక 17 స్కూల్స్ అప్గ్రేడ్ కూడా అవుతున్నాయి. ఎక్కడైతే డిమాండ్ ఉందో ఒక 17 స్కూల్స్ ఇన్సైడ్ ది ఔటర్ రింగ్ రోడ్ అవి డెవలప్ కూడా చేయడం జరుగుతుంది. అవి కాక ఒక 164 స్కూళ్ళల్లో ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో టోటల్ 192 ఇన్స్టిట్యూషన్స్ అండ్ 1,001 crore తోని గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డెవలప్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది క్యూర్ ఏరియా.
that is inside the outer ring road. Next. ఇంకొక కొత్త ప్రోగ్రామ్ ప్రభుత్వం స్టార్ట్ చేసేది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. సో ఒక 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఇవన్నీ కూడా రూరల్ ఏరియాస్లో అవుట్ సైడ్ ది అవుటర్ రింగ్ రోడ్ 26-27లో స్టార్ట్ అవుతాయి. అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రపోజల్స్ కూడా రావడం జరిగింది. ఈ స్కూల్స్ దీస్ ఆర్ లైక్ బిగ్ స్కూల్స్ విచ్ విల్ అడ్మిట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ప్రీ ప్రైమరీ టు ఇంటర్మీడియట్. దీంట్లో దిస్ స్కూల్ విల్ హ్యావ్ అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, CWSN ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ స్కూల్స్లో ఉంటాయి. సో దీనికోసం ఒక 500 crores ప్రభుత్వం ఆల్రెడీ BEలో కూడా పొందుపరచడం జరిగింది. సో ఈ స్కూల్స్ కూడా అన్ని రూరల్ ఏరియాలో ప్రతి నియోజకవర్గం ఒకటి యాజ్ ఎ పైలట్ బేసిస్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ విల్ బి స్టార్టింగ్. నెక్స్ట్ ఇంకొక కొత్త స్కీమ్, కొత్త ప్రోగ్రామ్ దట్ విల్ బి rolled out next year is addition of new primary schools. గత సంవత్సరం 25-26లో ఒక 1362 స్కూల్స్ని ప్రీ ప్రైమరీ మనం ఎగ్జిస్టింగ్ స్కూల్స్లో స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పేరెంట్స్ నుంచి స్టూడెంట్స్ నుంచి ఈ స్కూల్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దీన్ని కంటిన్యూ చేయడానికి 26-27లో ఇంకా ఒక 2700 స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంతో ఒక 4000 స్కూళ్ళల్లో, సో ఈ ఇయర్ నుంచి ఒక 4000 స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ నుంచి SCRT ఒక స్టూడెంట్ మెటీరియల్, టీచర్ హ్యాండ్బుక్, ట్రైనింగ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వీ విల్ ట్రై టు కంప్లీట్ దాట్ ఆల్సో బిఫోర్ రీఓపెనింగ్ ఆఫ్ ద స్కూల్స్. సో ప్రీ ప్రైమరీ పిల్లలందరికీ కూడా యూనిఫామ్, మిడ్ డే మీల్ అవన్నీ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్. గత 2 సంవత్సరాల నుంచి ఇది ఫ్రీ ఎలక్ట్రిసిటీ, అమ్మ ఆదర్శ పాఠశాల, స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. 25-26 లాస్ట్ ఇయర్లో అన్ని స్కూల్స్కి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఒక 140 కోట్లు లాస్ట్ ఇయర్ ప్రభుత్వం ఖర్చు చేసింది. దెన్ అమ్మ ఆదర్శల పాఠశాల నుంచి రిపేర్స్, టాయిలెట్ కన్స్ట్రక్షన్, టాయిలెట్ రిపేర్స్, మైనర్ రిపేర్స్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 58,632 వర్క్స్ చేయడం జరిగింది. దీంతో 788 crores వర్క్స్ కొత్త గవర్నమెంట్ వచ్చినాక చేయడం జరిగింది. స్కూల్ ఫెసిలిటీ మెయింటెనెన్స్ గ్రాంట్ అంటే మనం స్కూల్స్లో శానిటేషన్ స్టాఫ్ ప్రొవైడ్ చేస్తున్నాం అన్ని స్కూల్స్లో బేసింగ్ అప్ ఆన్ ద స్ట్రెంత్. సో దీనికోసం కూడా లాస్ట్ ఇయర్ 146 crores గవర్నమెంట్ హ్యాస్ స్పెంట్. అన్ని స్కూల్స్లో కూడా మనము శానిటేషన్ స్టాఫ్ని లాస్ట్ ఇయర్ పొజిషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ దెన్ సమగ్ర శిక్ష అండ్ PM Shri 2 ఫండ్స్ విచ్ వీ గెట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లాస్ట్ ఇయర్ మనకు ఏదైతే అప్రూవ్డ్ బడ్జెట్ ఉందో ఎంటైర్ అప్రూవ్డ్ బడ్జెట్ వీ కుడ్ గెట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ బడ్జెట్ మొత్తం బడ్జెట్ తీసుకురావడం జరిగింది. ఈవెన్ ఇన్ ఎక్స్పెండిచర్ ఆల్సో తెలంగాణ స్టాండ్స్ ఫస్ట్. మనం 84% ఆఫ్ ది బడ్జెట్ వీ కుడ్ బుక్ బిఫోర్ 31st of March. అండ్ PM Shri ఆల్సో వీ కుడ్ గెట్ అడిషనల్ ఫండ్స్ ఆల్సో. మనకి ఏదైతే అప్రూవల్ ఉందో అది కాకుండా ఇంకొక 40 crores మనకు అడిషనల్గా రావడం జరిగింది. అండ్ ఇన్ బోత్ సమగ్ర శిక్ష అండ్ PM Shri యాజ్ ఫర్ as యూటిలైజేషన్ ఈస్ కన్సర్న్డ్ తెలంగాణ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ది కంట్రీ. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మనము ఒక 93 KGBVsని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్కి అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఫంక్షనింగ్ రియలీ వెల్. దీంట్లో ఒక 7,000 స్టూడెంట్స్ బెనిఫిట్ పొందుతున్నారు. దీంట్లో ఈ ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే KGBVలో చదివే పిల్లలకు కూడా IIT నీట్ కోచింగ్ ఇవ్వడం, తర్వాత మెడిసిన్ అండ్ క్లాట్ కోచింగ్ ఇవ్వడానికి పెట్టడం జరిగింది. సో ఈ ఇన్స్టిట్యూట్స్లో ఈసారి నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది పిల్లలందరికీ. ఈ ఇన్స్టిట్యూట్లో చదివే పిల్లలకి ఆన్లైన్ కోచింగ్తో పాటు అకాడమిక్ సపోర్ట్ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆ స్కూల్స్లో లైబ్రరీ, ల్యాబ్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ స్ట్రెంథెన్ చేయడం జరుగుతుంది. వన్ PMU హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ ఆఫీస్ ఆల్సో. అండ్ వన్ గుడ్ న్యూస్ ఈజ్ ఈ ఇయర్ మనకు ఒక 8 మంది పిల్లలు KGBVs నుంచి IIT JEE అడ్వాన్స్కి ఒక 8 మంది పిల్లలు ఈ ఇయర్ క్వాలిఫై కావడం జరిగింది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్ ఇస్ అకాడమిక్ ప్యానల్ ఇన్స్పెక్షన్. హానరబుల్ CM గారి ఆదేశాల మేరకు ఒక 2% టీచర్స్ని అకాడమిక్ ప్యానల్ ఇన్స్పెక్షన్ కోసము ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో హై స్కూల్స్లో ఒక 9 మంది ప్యానల్ అంటే HM అండ్ ఆల్ సబ్జెక్ట్ టీచర్స్, ప్రైమరీ అప్పర్ ప్రైమరీకి ఒక 3 టీచర్లతోని ఈ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది అన్ని జిల్లాల్లో లాస్ట్ ఇయర్. సో ఈ టీమ్స్ స్కూల్స్కి వెళ్ళి దే విల్ వెరిఫై ఆల్ ది అకాడమిక్ ఇనిషియేటివ్స్ లైక్
TLM యూసేజ్, వర్క్ బుక్ యూసేజ్, ఇవన్నిటిపైన దిస్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. నెక్స్ట్ ఇయర్ ఇంకా స్ట్రీమ్లైన్ చేసి వీ విల్ ఫర్దర్ స్ట్రెంథెన్ అకాడమిక్ ప్యానల్ ఇన్స్పెక్షన్స్. నెక్స్ట్ డిజిటల్ ఇనిషియేటివ్స్ కూడా సార్. Yes sir, I'll complete in 3 minutes sir. Yeah, 3 minutes. Yeah, so digital initiatives paina kuda 2 o'clock I'll close, 3 minutes I'll take. Yeah, so digital initiatives also ఒక కొత్త ఇనిషియేటివ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ ఇప్పటి వరకు 3,564 ఉన్నాయి. అన్ని స్కూల్స్లో డిజిటల్ సెటప్ చేయాలనేది కూడా గవర్నమెంట్ ఒక ఉద్దేశం. సో దిస్ ఇయర్ వీ విల్ అచీవ్ దట్. ఆల్ హై స్కూల్స్లో వీ విల్ సెటప్ డిజిటల్ ల్యాబ్స్ దిస్ ఇయర్. అండ్ ఈ ఇయర్ అన్ని స్కూల్స్లో కూడా ఇంటర్నెట్, ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంటర్నెట్ అండ్ CCTV పెట్టాలనేది కూడా గవర్నమెంట్ ఒక ఉద్దేశం. విల్ కంప్లీట్ దాట్ ఆల్సో దిస్ ఇయర్. నెక్స్ట్ స్లైడ్. మిగతా అదర్ ఇనిషియేటివ్స్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒకటి 1000 స్కూల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ఈ ఇయర్ ఇంకొక 1000 స్కూల్స్లో వీఆర్ ప్లానింగ్. స్కూల్ బ్యాండ్ ప్రోగ్రామ్ కూడా కొన్ని స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో టేకప్ చేయడం జరిగింది. దిస్ ఆల్సో వీ విల్ ఫర్దర్ టేక్ ఇట్ అప్ ఇన్ మోర్ ఇన్స్టిట్యూషన్స్ దిస్ ఇయర్. స్కూల్ హౌస్ సిస్టమ్ ఒకటి పెట్టడం జరిగింది. దెన్ SCRT ఈసారి టీచర్స్ అందరికీ ఫిన్లాండ్ తీసుకుపోయినారు. దట్ బ్యాచ్ హ్యాస్ కమ్ రీసెంట్లీ అండ్ అనదర్ 3 batches ఆర్ ఆల్సో ప్లాన్ డ్యూరింగ్ ది అకాడమిక్ ఇయర్ 26-27. In FLN also, SCRT and their team has conducted a survey very recently in collaboration with our diet staff. FLN also considerable progress has been achieved last year. In Telugu, when compared to previous year, అంటే 22-23 కి కంపేర్ చేస్తే తెలుగులో 35% ఇంప్రూవ్మెంట్, ఇంగ్లీష్లో ఇట్ ఈస్ 29%, ఉర్దూ 40% and maths 30%. This year we will further establish FLN cells in all the districts and we will ensure that in the next 2 years we'll achieve our FLN goals. Next, on the adult education front also, లాస్ట్ ఇయర్ ఒక 6,31,000 అడల్ట్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో అపియర్ కావడం జరిగింది. అండ్ వాళ్ళందరిది కూడా ఇంకా రిజల్ట్స్ ఇవ్వలేదు. దీంతో డెఫినెట్గా మన కంట్రీలో లిటరసీ రేట్ ఏదైతే ఉందో, దట్ మన స్టేట్లో ఏదైతే లిటరసీ రేట్ ఉందో దట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్. నెక్స్ట్ స్లైడ్. ఆన్ ది PGI ర్యాంక్ ఆల్సో, పాత దాంట్లో మనకు 30th ర్యాంక్ ఉండే, దెర్ ఇస్ స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద PGI ర్యాంక్స్. And our adjusted net enrollment rate is almost 100% as far as 10th and as far as 1 to 8th is concerned, and GER is also 100% up to 10th class. With this I close. Thank you all. Thanks for coming. I request Shri K. Keshav Garu to announce the password.
Thank you, sir. Thank you very much. Yeah. May I now request to address us? Okay. I request our Honorable Secretary Ma'am to release the press note. Honorable Advisor Sir, colleagues and my dear friends from the electronic and print media. This year we have a very good pass percentage. This year 95.15 students have passed. Last year it was 92.78 and this year 95.15 పిల్లలు పాస్ అయ్యారు. టోటల్ పిల్లలు 5,26,166 పిల్లలు అపియర్ అయి 4,97,312 పిల్లలు పాస్ అయ్యారు. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం మళ్ళీ గర్ల్స్ ఆర్ ద బెస్ట్. 96.26 పాస్ పర్సంటేజ్ అమంగ్ గర్ల్స్ and 94.07 pass percentage among boys. ఇదే విధంగా there are more than 5,731 schools అక్కడ నోటికి నోట్ శాతం పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో మాత్రమే ఒక 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఒక్క పిల్లవాడు కూడా పాస్ కాలేదు. ఇదే విధంగా ములుగు డిస్ట్రిక్ట్ recorded the highest pass percentage and Hyderabad district with 89.23 the lowest. Either vidhanga social welfare residential school achieved the highest pass percentage of 99.1%. So a big hand to social welfare institutions. Either vidhanga mem mundu pote SSC public examination for private candidates also పోయిన సంవత్సరం 57.22 ఉంటే ఈ సంవత్సరం 59.22 ఉంది. సబ్జెక్ట్ వైజ్ అన్ని సబ్జెక్ట్స్ లో ఈసారి ఎక్కువ పిల్లలు పాస్ అయ్యారు. ఒకవేళ మేము ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూసుకుంటే 99.12% పిల్లలు పాస్ అయ్యారు. సెకండ్ లాంగ్వేజ్ లో 99.97 పిల్లలు, థర్డ్ లాంగ్వేజ్ లో 98.98, मैथमेटिक्स లో 97.46%, जनरल साइंस లో 98.41 అండ్ సోషల్ స్టడీస్ లో కూడా 99.61 పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ 99.1 పిల్లలు పాస్ చేస్తూ మేనేజ్మెంట్ స్కూల్లో ఫస్ట్ స్థానం తీసుకువచ్చింది. బీసీ వెల్ఫేర్ 98.99% పిల్లలు పాస్ అయ్యారు, ఆ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. ఇదే విధంగా టీజీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ క్రింద టీజీ రెసిడెన్షియల్ స్కూల్ 98.64% పిల్లలు పాస్ అయ్యారు అండ్ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ మళ్ళీ 98.13% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా 50% జెడ్పీ హై స్కూల్లో 100% రిజల్ట్ వచ్చింది. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 65.8 కళాశాలలో 100% రిజల్ట్ వాళ్ళు సాధించారు. కేజీబీవీలో 61% ఆఫ్ ద స్కూల్ అంటే 290 స్కూల్స్లో 100% పిల్లలు పాస్ అయ్యారు. ప్రైవేట్ స్కూల్లో 48.88% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా ఈ సంవత్సరం అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆలోచన చేసేది అంటే ఈసారి మొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు లీడర్షిప్లో 10th క్లాస్లో మినిమం 4 డే ఒక హాలిడే ఇవ్వడం జరిగింది. ఈ 4 రోజు టీచర్స్ చాలా ఇష్టంతో కష్టపడి అందరి పిల్లలకి మళ్ళీ ఆ 3 రోజులో స్కూల్ పిలిపించి ఒక మంచి రెమిడియల్ స్టడీ ఇవ్వడం వల్ల ఈ సంవత్సరం 95% ప్లస్ అంటే 95.15% స్కోర్ తీసుకురావడం జరిగింది. దీస్ ఇనిషియేటివ్స్ ఆర్ ఆల్ చైల్డ్ ఫ్రెండ్లీ, వెరీ సైంటిఫిక్ అండ్ అంతా పిల్లల మీద ఎగ్జామ్ స్ట్రెస్ కూడా చాలా తగ్గిపోయింది దీనివల్ల. కొంతమంది పిల్లలు పాస్ కాలేదు కానీ వాళ్ళకి కూడా సప్లిమెంటరీ మేము ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లోనే పెట్టిపోతున్నాం. 5th జూన్లో వీ విల్ బి స్టార్టింగ్ ద సప్లిమెంటరీ. సో
సప్లిమెంటరీ అయిపోయిన తర్వాత ఒకవేళ ఏదైనా పిల్లలు మళ్ళీ కొద్దిగా కొన్ని మార్క్స్లో వెనక ఉంటే అప్పుడు మేము సప్లిమెంటరీ ఓపెన్ స్కూల్ కూడా 10th క్లాస్ పిల్లలకి ఈ సంవత్సరం త్వరలోనే పెడతాం. ప్రభుత్వం ఉద్దేశం అంటే ఈ సంవత్సరం ఏ పిల్లలు 10వ తరగతి అటెండ్ అయ్యారు ఖచ్చితంగా వాళ్ళు రెగ్యులర్ లేకపోతే సప్లిమెంట్ లేకపోతే ఓపెన్ స్కూల్ 10th ఇదే సంవత్సరం పాస్ అయ్యి ఇదే సంవత్సరం మళ్ళీ జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ లేకపోతే ఐటీఐ లేకపోతే పాలిటెక్లో చేరుకోవాలి. సిమిలర్లీ ఇంకా కొద్దిగా అనాలిసిస్ షీట్ మీ అందరికీ ఇవ్వడం జరిగింది. మీరు దయచేసి దాని క్రింద కూడా వెళ్ళి ఇంకా మీరు కొన్ని అనలిటిక్స్ తీసుకోవచ్చు. మరి ఒక్కసారి మీ అందరికీ ఇక్కడ రావడం ఇవన్నీ ఒక మంచి ఒక రిజల్ట్లో మీరు కూడా పాల్గొన్నారు, దానికి మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ ఒకసారి నేను కేశవరావు సార్కి మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ కేశవరావు సార్కి ఒక 2-3 నిమిషం మాట్లాడవలసిన కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇంతకన్నా పెద్ద సంతోషమైన దినం ఉండదు. ఎందుకంటే నాకు 87 ఏళ్ళు అంటే 8 మంది హై స్కూల్ పిల్లల్ని చూసినో నేను పెద్దవాళ్ళని కోరుకుంటా. మీరు కూడా తల్లిదండ్రులే, మీరు కూడా అన్నదమ్ములే, మీ పిల్లలు కూడా పాస్ అయ్యారు కాబట్టి అందరు కొంచెం తాళీలు కొట్టినప్పుడు మీరు కూడా తాళీలు కొడితే కొంచెం సంతోషం ఉంటుంది. 95% లోపల రిజల్ట్స్ రావాలంటే అది ఆర్డినరీ మాట కాదు. అంటే ఎందరి క్లాసుల్లో పోయినో వాళ్ళు పాస్ అయ్యారు. దీనికి కారణం వాళ్ళ టీచర్లు లేదా వాళ్ళ పేరెంట్స్, మీరు మీరంతా కలిసి వాళ్ళని ఇంట్లోపల చేసిండ్రు. ఈసారి మా మెథడ్ ఏంటంటే నేను ఫస్ట్ అన్నిటికన్నా ప్రప్రథమంగా ఇక్కడ ఉన్న యోగితారాణి గారిని, ఆమె సెక్రటరీ కాబట్టి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కాబట్టి ఆమెని చాలా హృదయంతో నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఆ తీరుగానే మా డైరెక్టర్ ఉన్నాడు నికోలాస్ గారు, వారి యొక్క కృషి ఆయన నేను ఒక స్కూల్కి తీసుకెళ్ళిండు. ఇంకా అయితే కూడా ఒక 10 స్కూళ్ళు నేను చూడాలనుకుంటున్నాను. ఫిజికల్గా ఏమున్నాయి, ఇప్పుడు ఏదో శానిటేషన్ స్టాఫ్ మాట్లాడుతున్నాడు. మీరు ప్రైమరీ స్కూళ్ళని మన స్కూళ్ళ లోపలనే క్లాస్ పెట్టిన తర్వాత వాళ్ళ శానిటేషన్ నీడ్స్ మన శానిటేషన్ నీడ్స్ కన్నా వేరే ఉంటుంది. అది అర్థం చేసుకున్నట్టు కనపడలేదు. ఏదైనా కానివ్వండి, ఆ తిరుగు రమేష్ గారు ఏ తీరుగా ఉంది కోర్స్ బుక్స్ తయారు చేశాడు. రెమెడియల్, దాన్ని రెమెడియల్ అని ముందన్నారు, ఇప్పుడు నేను రెమెడియల్ అన్నా. డెవలప్మెంటల్ కోర్స్ అది, డెవలప్మెంటల్ సపోర్ట్ అది. డెవలప్మెంటల్ సపోర్ట్గా ఎవరైనా కొంచెం బ్యాక్వర్డ్ ఉంటే వాళ్ళకు కొంచెం సమయం ఇచ్చి కొంచెం టీచర్స్ ఇంట్రెస్ట్ తీసుకుంటే, ఈసారి 3 దినాలు అనుకున్నాం కానీ 7 దినాలు రెమెడియల్ స్టడీస్ ఇచ్చావు. ఇవ్వడం వల్ల ఈ రిజల్ట్స్ వచ్చింది. మీకు ఒక మాట చెప్తున్నాను, మేమున్నప్పుడు మేము మ్యాట్రిక్ ఉన్నప్పుడు అన్నిటికన్నా పెద్దది జీవితంలో ముఖ్యం. జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన మ్యాట్రిక్ పాస్ కావడం. మ్యాట్రిక్ పాస్ అవుతే ప్రపంచాన్ని గెలిచినట్టు ఉండేది. మ్యాట్రిక్ రిజల్ట్ గురించే చూసేటోళ్ళు, దేని గురించి వేరే దాని గురించి చూసేది కానీ మ్యాట్రిక్ అంటేనే అంత నా జీవితంపై గెలిచిపోయినా అనేటోళ్ళు. అప్పుడు మాకు 36%, 40% ఉండేది, అంతకని ఎప్పుడు ఎక్కువ లేదు. 47% ఒకసారి వస్తేనే చాలా సంతోషపడ్డాడు. కాబట్టి ఆ తిరిగి వాళ్ళ 95 చేసినంటే నేను టీచర్లను మొదలు పిల్లల్ని సెకండు, ఆ తీరుగానే పేరెంట్స్ మీరు సపోర్ట్. వాళ్ళ సొసైటీ ఎంతవరకు సపోర్ట్ చేయదు. ఈ స్కూళ్ళని స్కూల్ అనుకుంటే ఇది సోషల్ స్పేస్, ఇది క్లాస్ రూమ్ కాదు, జైలు కాదు. క్లాస్ రూమ్లో మనం జైల్లో కూర్చోబెడతాం. ఎంతవరకు అయితే వీళ్ళని సొసైటీలో సమాజంలో నిమగ్నమయ్యేటట్టు చేయలేమో, దానికి మీరు సహకరించారో, మీరు చేసేందుకే వాళ్ళ కొంచెం బుద్ధి పెరగడం, దాంతో కొంచెం చదువు వాళ్ళకి అలవడడం, ఈ తీరుగా వచ్చి ఇవాళ ఈ రిజల్ట్స్ వచ్చింది. ఈ రిజల్ట్స్ చూస్తూ ఉంటే ఒక్కొక్క కాలం లోపల ఒక్కొక్క గొప్పతనం ఉంది. ఇప్పుడే నికోలాస్ గారు చెప్పారు కాబట్టి నేను దాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు, మీకు చెప్పదలుచుకోలేదు. కానీ ఒకటే, ఇక టీచర్లు కూడా ఉన్నారు కాబట్టి మీరు అంతకన్నా సంతోషపడుతున్నారు కాబట్టి, మీ హృదయాలు కూడా నిండి ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళు కూడా ఈ రిజల్ట్ గురించి వేచి ఉన్నారు.
ప్రైవేట్ స్కూల్ అనుకోని ఏదో మేము కాంపిటీషన్ పెట్టుకున్నాం అనుకున్నాం. మీరు చూడండి, ప్రైవేట్ స్కూళ్ళకి మాకు కంపేర్ చేసుకుంటే 1-2 పాయింట్తోనే డిఫరెన్స్ వచ్చింది. అది కూడా నేను ఇవాళ పాస్ అయిన వాళ్ళనే కాదు నేను అభినందిస్తున్నది, ఫెయిల్ అయిన వాళ్ళు కొంచెం కూడా భయపడకండి. మీకు జూన్లో మళ్ళీ ఎగ్జామ్ తీసుకుందాం మనం. మీకు ఒక సప్లిమెంటరీ ఎగ్జామ్ విత్ ఇన్ 1 month, సో దట్ మీ రిజల్ట్స్ రావడంతోనే మళ్ళీ వీళ్ళతోనే మీరు పోయి కూర్చోవచ్చు. ఇంకొక 2 నెలలు ఎక్కడ పోయినో ఏంటి మీలో మన వీక్నెస్ ఉందో అది మీరు తెలుసుకుంటే, టీచర్ని అడిగితే వాళ్ళ ద్వారా కొంచెం తెలుసుకున్న తర్వాత ఈసారి సిస్టమ్ ఏం చేశామంటే రిజల్ట్స్ వచ్చిన 1 నెల లోపలనే సప్లిమెంటరీ రిజల్ట్స్ పెట్టాలి. సో దట్ వాళ్ళు ఆ ఇయర్ పోగొట్టుకోకుండా, వాళ్ళకు ఇయర్ పోకుండా ఉండే తీరుగా వాళ్ళ కాలేజీలో పోయేటట్టు చూసుకుంటాము. ఈ తీరుగా మేము చూస్తూ ఉంటే రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన రిజల్ట్స్ చాలా బాగున్నాయి. మీకు ఆ పేపర్లు ఇస్తారో అది చూడొచ్చు మీరు. ఇది కూడా ఏది టోటల్ ఉన్నా కానీ వీళ్ళకి ఒకటే చెప్తున్నాను, క్లాస్ రూమ్లో మీరు ఇక్కడ వస్తూ ఉన్నారు. ప్రైమరీ స్కూళ్ళని మేము కలపాలనుకుంటూ ఉన్నాము. ప్రైమరీ స్కూళ్ళని కూడా ఈ స్కూల్తో అంటే వాళ్ళకి సెపరేట్ ఉండేది. కలపాలంటే హై స్కూల్తో కలిపేసేది లేదు. వాళ్ళకి సెపరేట్ సెక్షన్గా సెపరేట్ ప్లేసు వాళ్ళ గురించి ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క అక్కడ స్థలంని బట్టి ఉంటుంది. ఆ స్థలం లోపల వాళ్ళకి సెపరేట్ పెట్టుకొని వాళ్ళకి సెపరేట్ స్టాఫ్ పెట్టుకొని పెట్టాలనుకున్నాం. ఆ తీరుగానే ఈసారి 11th, 12th కూడా అడ్మినిస్ట్రేటివ్గా ఈ హై స్కూళ్ళల్లో మళ్ళీ బిల్డింగ్లలో పెడితే డ్రాప్ అవుట్స్ నడవద్ది రావేమో అనేది ఒక మాలో అభిలాష ఉంది. ఎందుకంటే 10th పాస్ అయిన తర్వాత డ్రాప్ అవుట్ కావచ్చు, డ్రాప్ అవుట్ అయినా మాట్లాడి తప్పలేదు, వాడు కొలువు చేయడానికి కూడా పోవచ్చు. కాబట్టి ఏదైనా కంటిన్యూటీ ఉంటే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. దాంతో ఈ ఏడాది నుంచి ఎక్కడెక్కడ అవుతుంది చేయగలమో అక్కడ స్కూళ్ళని అడ్మినిస్ట్రేటివ్ కలిపి మళ్ళీ దాని గురించి వర్కౌట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. ఇంకేమన్నా ఉన్నా ఒకటే చెప్తున్నాను, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన నేను అన్ని ప్రభుత్వాలు సంజీవ్ రెడ్డి గారి దగ్గర చూసినాను. ఈ ప్రభుత్వం అంటే పివి నరసింహారావు గారు నాకన్నా ముందు ఎడ్యుకేషన్ మినిస్టర్, మేము ఎడ్యుకేషన్కి అంత కట్టుబడి ఉంటుంది. అయినప్పటికీ ఈయనకు ఉన్నంత అటాచ్మెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్, బాండేజ్, ఏ మాట మాట్లాడినా కానీ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నాము, ఇంకేం చేయాలా అనేది ఆతృత మాత్రం వీళ్ళు చాలా ఉంది. ఆ ఆతృత ఉన్నది కాబట్టి మనం ఏమైనా సాధించగలుగుతున్నాం. టీచర్లో ఉన్న డెడికేషను, ఆయనలో ఉన్న ఆతృత, వీళ్ళల్లో ఉన్న బలం, ఏది అడ్మినిస్ట్రేటర్స్ యుక్తారాణి గారు కానివ్వండి, మా నికోలాస్ గారు కానివ్వండి, రమేష్ గారు కానివ్వండి, అందరూ కాబట్టి అందరినీ అభినందిస్తున్నాను. మీదే ఈ రిజల్ట్స్ మీరు చేయడం వల్ల మా పిల్లలు ముందుకు వస్తున్నారు. మా పిల్లలు అంటే మా రాష్ట్రము, మా దేశము అది ముందుకెళ్తుందంటే మీ గురించి తెలుసుకుంటూ, గురువు అంత పెద్ద మహానీయుడు ఎవరు ఉండరని వాళ్ళకు ఒక్కసారి ప్రణామం చేసుకుంటూ, ఈ రిజల్ట్స్ ఇంత మంచి రిజల్ట్స్ తెచ్చినట్టు అందరికీ ఒక్కసారి కంగ్రాచులేట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Thank you very much, sir. థ్యాంక్ యూ సార్. అండ్ మరి ఒక్కసారి ఆల్ స్టూడెంట్స్కి, ప్రీతమైన పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రి, వాళ్ళ టీచర్స్, అలాగే ఇక్కడ వచ్చిన ప్రింట్ మీడియాకి మరొకసారి చాలా కంగ్రాచులేషన్స్. ఇదే విధంగా ఏ స్టూడెంట్కి ఆ కోరుకున్న మార్క్స్ రాలేదు, ఒకవేళ కొన్ని మార్క్స్తో కొద్దిగా వెనకానే ఉన్నారు, వాళ్ళకి మళ్ళీ ఒక్కసారి 5th నాటికి 2nd ఆప్షన్ వస్తుంది, ఓపెన్ స్కూల్ ఆప్షన్ వస్తుంది. సో వన్స్ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్. Respected Dr. K. Kesavarao Garu, Advisor to Government of Telangana Education. Respected Dr. Yogita Rana, IAS Secretary to Government Education Department. Respected Dr. E. Naveen Nichols, IAS Director of School Education, State Project Director, Samarbag Shiksha, Telangana. Respected Sri Srihari Garu, Director of Government Examination, Telangana. Senior officers, district officials, representatives of various departments, members of print and digital media and all